డెంటల్ ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి. అంటే డెంటల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ కాదు. బట్ మనం ఆ ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజ్‌లో దాన్ని ట్రీట్ చేసుకోకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని ఒక 1 ఇయర్ తర్వాతో, 2 ఇయర్స్ తర్వాతో మనం డెంటిస్ట్ దగ్గరికెళ్తే చిన్న ఫిల్లింగ్‌తో అయిపోయే ట్రీట్మెంట్ మనకి రూట్ కెనాల్ వరకు, క్యాప్ వరకు ఎళ్తుంది. సో, డెంటల్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ బట్ నెగ్లిజెన్సీస్ అండి. ఖచ్చితంగా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాబ్లమ్ అనేది పెద్దదవుతుంది. ట్రీట్మెంట్ కూడా పెద్దదవుతుంది. సో, పిల్లల గురించి అడిగారు కాబట్టి పిల్లలకున్న హ్యాబిట్స్ నోట్లో వేలు పెట్టుకోవడం గానీ, నాలుకతో పళ్ళని పుష్ చేసుకోవడం గానీ, ఇటువంటి హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి మనం అవాయిడ్ చేయడము అనంటే, వాళ్ళకి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం. మన అమ్మమ్మల కాలం నుంచి చాలా రెమెడీస్ అనేవి ఉన్నాయి. అవి మనం ట్రై చేస్తూ ఉంటాం. అప్పటికి గనక పిల్లల హ్యాబిట్స్ గనక బ్రేక్ చేయలేకపోయారు అనంటే గనక, ఒక డెంటిస్ట్ దగ్గరికెళ్తే అప్లయెన్సెస్ ఉంటాయండి. అంటే పిల్లలు వేలికి తొడిగే అప్లయెన్స్ గానీ, పళ్ళకి పెట్టే అప్లయెన్స్ గానీ, ఇలా కొన్ని అప్లయెన్సెస్ ఉంటాయి. సో, అది పెట్టడం వల్ల హ్యాబిట్ అనేది బ్రేక్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆ టీత్ ముందుకి పుష్ అవుతున్నప్పుడే మీరు దాన్ని ఆపుతున్నారో, సో, ఫర్దర్‌గా మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో, మనం కాజ్‌ని ట్రీట్ చేస్తున్నాం గాబట్టి, ఆ టీత్ అనేవి ముందుకు పుష్ అవ్వకుండా ఉంటాయి. సో, మీరు అక్కడే దాన్ని ఆపగలుగుతారు.